నిజాంపేట మండల కేంద్రంలో శనివారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీల నేపథ్యంలో ఎస్ఐ రాజేష్ వినూత్న ఆలోచనతో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపించిన వారికి జరిమానా వేయకుండా హెల్మెట్ కొనుగోలు చేసి వారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఫైన్లు విధించకుండా హెల్మెట్ను కొనుగోలు చేస్తున్నామన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపితే ప్రమాదం జరిగితే తలకు గాయాలు కాకుండా ఉండటం జరుగుతుందని, మనిషి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. హెల్మెట్ లేని వారికి మండలంలో హెల్మెట్ బ్యాంక్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే హెల్మెట్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, ప్రకాష్, కానిస్టేబుల్ నవీన్, విజయ్, మహేష్, అశోక్, రమేష్లు ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా రోడ్డు భద్రతా నియమాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా అంటే ఎన్ఫోర్స్మెంట్ చేసే బదులు ఈరోజు జీరో ఎన్ఫోర్స్మెంట్, మేము ఫైన్లు విధించే బదులు వాళ్ళతోని మార్పు తీసుకొచ్చేందుకు హెల్మెట్ కొనిపించడము, లేకపోతే వాళ్ళ ఐడి ప్రూఫ్ పెట్టుకొని ఇప్పుడు హెల్మెట్ అందించి రేపు వేరే కొన్న రిసిప్ట్ మాకు చూపెడితే దాని ద్వారా వాళ్ళకి హెల్మెట్ మీద అవగాహన కల్పించడంతో పాటు హెల్మెట్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండేటట్టు ప్లాన్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకున్నాము. మాది ఒకటే ఆలోచన, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా మేము ఇన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. అది ఎవరి గురించి ఆలోచించండి, మీ గురించే. కాబట్టి ఖచ్చితంగా అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తాం.